బ్రేకింగ్ న్యూస్ హయత్నగర్లోని సైదా పైల్స్ క్లినిక్ లో దారుణం చోటు చేసుకుంది. సరైన అవగాహన లేని డాక్టర్ చేసిన శస్త్రచికిత్స వికటించి మైనర్ యువకుడు మృతి చెందారు. దీంతో బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఘటన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న క్లినిక్ లో జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. మల్లాపూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు పైల్స్ వ్యాధి చికిత్స కోసం క్లినిక్ వచ్చాడు. ఆపరేషన్ ఎలా చేయాలో తెలియని డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్ సమయంలో శరీరం నుండి అధికంగా రక్తం కోల్పోవడంతో యువకుడు మృతి చెందాడు. తమ బిడ్డ మృతికి క్లినిక్లోని డాక్టరే కారణమని మృతుడి బంధువులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. హయత్నగర్ సైదా పైల్స్ క్లినిక్ లో ఒక యువకుడికి శస్త్రచికిత్స చేసి డాక్టర్ అతన్ని హతమార్చిన పరిస్థితి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ప్రస్తుతం హయత్నగర్ లో సైదా పైల్స్ క్లినిక్ లో ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి మల్లాపూర్ కు చెందిన రవితేజకి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పేసి అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి క్లినిక్ లో పనిచేసే వ్యక్తి ఆపరేషన్ చేశాడు అని ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రీసెంట్ గా చూస్తే చాలా వరకు నకిలీ డాక్టర్స్ అంటే డాక్టర్లుగా చేయకుండానే ఇటు పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయడము, దాంతో పాటు ఆపరేషన్లు కూడా చేయడంతో చాలా మంది అటు పేషెంట్ మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ వ్యక్తి డాక్టర్ కాకపోయినా సరే నేను వైద్యం చేస్తాను, ట్రీట్మెంట్ తో పాటు ఆపరేషన్ కూడా చేస్తాను అని చెప్పేసి రవితేజ కుటుంబ సభ్యులకి చెప్పి అంగీకరించిన తర్వాత తను అదే విధంగా వాళ్ళ బంధువులు ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా నేను డాక్టర్ని అని చెప్పి ఈ విధంగా ఆపరేషన్ చేశాడు. అది వికటించడంతోనే మృతి చెందారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే సైదా పైల్స్ క్లినిక్ కూడా మూసివేయాలి, ఇలాంటి నకిలీ డాక్టర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద తీవ్రంగా అటు చర్యలు తీసుకోవాలి అని కూడా కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ ముందైతే మాత్రము ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎవరైతే అడ్మిట్ చేసిన తర్వాత తనకి ట్రీట్మెంట్ ని అందించారో వారు ఎవరు, నిజంగానే డాక్టరా, అసలు మృతికి గల కారణాలు ఏంటి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అని చెప్పేసి పోలీసులు కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత. Run.